తెలుగు కథా పారిజాతాల శ్రోతలకు స్వాగతం. ఈరోజు చదవబోయే కథ పరిమళించిన మానవత్వం. ఈ కథ సూర్య దినపత్రికలో 4/8/2024న ప్రచురితమైంది. రచనా పఠనం ఎంఆర్వి సత్యనారాయణమూర్తి. కథ పరిమళించిన మానవత్వం. శివపురంలోని శివాలయం సందడిగా ఉంది. ఆ రోజు సోమవారం. గుడి ముందు చాలా విశాలమైన ప్రదేశం ఉంది. మోటార్ సైకిళ్ళు, చిన్న కారులు ఒక పక్కన వరుసగా ఉన్నాయి. పూలు, పళ్ళు, కొబ్బరికాయలు అమ్మే 2 దుకాణాలు రెండో పక్కన ఉన్నాయి. నలుగురు ఆడవాళ్లు, నలుగురు చిన్నారులు కవర్లలో పూలు, మారేడు దళాలు అమ్ముతున్నారు. చిన్న కారు ఆగిందంటే చాలు, వీళ్ళు యాత్రికుల్ని చుట్టుముట్టి, బాబు పువ్వులు తీసుకోండి బాబు, కవరు 10 రూపాయలే అంటూ హడావిడి చేస్తున్నారు. చిన్నపిల్లలు మారేడు దళాలున్న కవర్లు పట్టుకుని, బాబు శివుడికి ఇష్టం మారేడు దళాలు, ఆ, ఈ కవర్ 10 రూపాయలే తీసుకోండి మార్ అని మొహమాట పెడుతున్నారు. కిట్టిగాడు ఇప్పటికి 2 కవర్లు అమ్మాడు. 20 రూపాయలు వచ్చాయి. వాడి మనసు కుదురుగా లేదు. ఇంటి దగ్గర బామ్మకి 2 రోజుల నుంచి జ్వరం. కషాయం కాచి తాగింది, కానీ తగ్గలేదు. ఈరోజు ఆర్ఎంపీ డాక్టర్ చూపిస్తే మందులు రాసిచ్చాడు. 3 రోజుల పాటు వాడమని చెప్పాడు. కనీసం 100 రూపాయలు కావాలి. ఇంకో 8 కవర్లు అమ్మితే గాని 100 రాదు. అది వాడి బాధ. ఆడవాళ్లు పెద్దవాళ్ళు అవడం వల్ల పిల్లల కంటే ముందుగా యాత్రికుల దగ్గరికి వెళ్ళి పువ్వులు అమ్ముతున్నారు. ఒక మోటార్ సైకిల్ ఆగగానే అతని దగ్గరికి వెళ్ళాడు. అతను కొబ్బరికాయ ఒకటే కొనుక్కుని గుడిలోకి వెళ్ళాడు. హుసూరుమంటూ వెనుతిరిగాడు కిట్టిగాడు. ఈలోగా అనుకోని సంఘటన జరిగింది. గుడిలోంచి బయటికి వచ్చిన వ్యక్తి ఫోన్ మాట్లాడుతూ హడావిడిగా బైక్ తీసుకుని అటుగా వస్తున్న కుక్కపిల్లకి డాష్ ఇచ్చి వెళ్ళిపోయాడు. కుక్కపిల్ల కుయ్యోమంటూ ఏడుస్తోంది. కవర్లు అమ్మే పిల్లలు కుక్కపిల్ల చుట్టూ చేరారు. కుక్కపిల్ల మూతి వాచిపోయింది. పళ్ళ వెంట రక్తం కూడా కారుతోంది. అందరూ మోటార్ బైక్ వాడిని నానా తిట్లు తిట్టారు. ఒక కుర్రాడు మంచినీళ్ళ ట్యాప్ దగ్గర నుండి మంచినీళ్ళు తెచ్చి కుక్కపిల్ల మూతి కడిగాడు. అది మరింత బాధగా అరిచింది. ఈలోగా ఒక టూరిస్ట్ బస్సు వచ్చింది. పిల్లలు, ఆడవాళ్లు అందరూ కవర్లు పట్టుకుని బస్సు దగ్గరికి వెళ్ళిపోయారు. కిట్టిగాడు ఒక్కడే ఆ కుక్కపిల్ల దగ్గర ఉన్నాడు. కుక్కపిల్ల అరవడానికి కూడా ఓపిక లేక నెమ్మదిగా మూలుగుతోంది. దానిని చూసి కిట్టిగాడి మనసు కరిగిపోయింది. వెంటనే గుడి బయట ఉన్న హోటల్ దగ్గరికి వెళ్ళి పాలు కొని ఒక చిన్న కప్పులో పోసి పట్టించాడు. తర్వాత బిస్కెట్ ప్యాకెట్ తీసి 2 బిస్కెట్లు చిన్న చిన్న ముక్కలు చేసి కుక్కపిల్లకి తినిపించాడు. సిమెంట్ బెంచీ మీద కూర్చుని కొడుకు కోసం ఎదురు చూస్తున్న జగన్నాథం గారు కిట్టిగాడు ఒక్కడే కుక్కపిల్ల కోసం తన పని మానుకుని సేవ చేయడం చూశారు. ఆయన హృదయం దవించింది. కిట్టిగాడిని కేకేసి 100 రూపాయలిచ్చి కుక్కపిల్లని వెటనరీ డాక్టర్ చూపించి దాని మూతి దగ్గర గాయం తగ్గడానికి మందులు కూడా కొనమని చెప్పారు. వాడు అలాగే అన్నాడు. కొద్దిసేపటికి ఇంకో టూరిస్ట్ బస్సు వచ్చింది. చిత్రంగా కిట్టిగాడి దగ్గర ఉన్న మారేడు దళాల కవర్లు అన్నీ అమ్ముడైపోయాయి. జగన్నాథం గారి కొడుకు వచ్చి స్కూటర్ మీద ఆయన్ని ఇంటికి తీసుకెళ్ళాడు. కిట్టిగాడి మనసొప్పుడు చాలా సంతోషంగా ఉంది. మా అమ్మ మందులకి డబ్బులు వచ్చాయి. కుక్కపిల్ల మందులకి డబ్బులొచ్చాయి. వెంటనే కుక్కపిల్లని చంకలో పెట్టుకుని వెటర్నరీ డాక్టర్ దగ్గరికి బయలుదేరాడు కిట్టిగాడు. కథ సమాప్తం. కథ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు.